కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో కొంతమంది ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఆ పార్టీలకు కాదు, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఈరోజు కొత్త ఏం కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా జరిగినాయి ఇలాంటివే. అతీతులేం కాదు ఎవరు. ఆ పార్టీ అతీతులు కాదు, ఈ పార్టీ అతీతులు కాదు, ఎవరు కాదు. అందరూ కూడా ఒకటే బాటలో నడుస్తున్నారు. ఆ రోజు మంచిగా ఉన్నటువంటి వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత సడన్గా ఏం జరుగుతుందో, ఏం మార్పు వస్తుందో తెలియట్లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ లాగా ఇప్పుడు వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే, ఎన్నికలకు ముందు మొన్న జరిగినటువంటి సంఘటన చూసుకుంటే, శ్రీకాళహస్తి ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గతంలో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయన ప్రవర్తన తీరు ఏ విధంగా ఉంది. సో గతంలో బిఎం మధుసూదన్ రెడ్డి కంటే ఈయన చాలా ఉత్తముడు, మంచివాడు అనుకున్నటువంటి కాళహస్తి ప్రజలే ఈరోజు ఈయన ఇలా ఉన్నాడేంట్రా బాబు, ఈయనకంటే ఆయనే నయం అనుకునేలాగా ఆయన వ్యవహార శైలి ఉంది అని చెప్పి మీడియాలో కథనాలు చూస్తున్నాం. ఇక ఈరోజు వంతు చూస్తే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీకి చెందినటువంటి ఈయన స్థానికంగా ఉన్నటువంటి ఒక వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఒక డాక్టర్ మీద చెయ్యి చేసుకోబోవటం, నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడటం, తిట్టడం. సో అసలు దీనంతటికీ కారణం ఏంటి అంటే, మెడికల్ కళాశాల ప్రాంగణంలో ఉన్నటువంటి గ్రౌండ్లో వాలీబాల్ కోర్టులో ఇతరులు బయట వ్యక్తులు వచ్చి ఆడుకునేటువంటి ప్రయత్నం చేయటం. లేదు బాబు, ఇది కాలేజీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ బయట వ్యక్తులకి ఎంట్రీ లేదని చెప్పి వారు చెప్పటం. సో దాంతో వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి మిమ్మల్ని తిట్టారు డాక్టర్లు అని చెప్పి ఆయన మీద ఒకటికి రెండు మసాలా యాడ్ చేసి చెప్పటం. సో ఇది అసలు నిజమా కాదా, డాక్టర్లు ఆయన ఎందుకు తిడతారు, అసలు అవసరం ఏముంది, ఆయన కాలేజీ విషయంలో ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు కదా, మరి డాక్టర్లు ఆయన ఎందుకు తిడుతున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వీళ్ళు చెప్పిన వెంటనే ఏదో జరిగిపోయినట్టు హడావిడిగా వెళ్ళిపోయి, నువ్వు నన్ను తిడతావేంట్రా, నువ్వు ఏమనుకుంటున్నావురా, చంపేస్తా, పొడి చేస్తా, ఎల్ వర్డ్స్ ఎఫ్ వర్డ్స్ ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్టు పేలటం, ఆయన డాక్టర్ మాస్క్ తీసి కొట్టబోవటం, ఇక అనుచరులు ఇంకో స్టెప్ ముందుకేసి ఆయన కొట్టడం. ఓవరాల్గా ఇది జరిగినటువంటి కథ. దీనికి సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఎప్పట్లాగే దిద్దుబాటు చర్యలు చేపట్టారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా పంతం నానాజీని గట్టిగా ఫోన్లో వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గటం, వెళ్ళి సదరు ప్రొఫెసర్కి క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కానీ పార్టీకి ప్రభుత్వానికి జరిగినటువంటి డ్యామేజ్ మాత్రం మరలా రికవర్ అయ్యే పరిస్థితులు అయితే కనిపించట్లా.